పార్ట్ 1 లో ఎప్స్టీన్ క్రైమ్స్ గురించి చూసాం. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదంతా మన లైఫ్ కి ఎందుకు ఇంపార్టెంట్? ఇది జస్ట్ ఒక క్రైమ్ స్టోరీ కాదు, ఇది పవర్ ఎలా మిస్యూజ్ అవుతుందో చెప్పే ఒక ఎగ్జాంపుల్. మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కొన్ని ఇయర్స్ వరకు నిజాలు బయటికి రావు. సో చాలా మంది విక్టిమ్స్ వాయిస్ వినపడదు, కొన్ని ఇయర్స్ తర్వాత మాత్రమే నిజం బయటకు వస్తుంది. సో ఇది మనకు ఒక లెసన్ చెప్తుంది. రిచ్ అంటే కరెక్ట్ అని కాదు, ఫేమస్ అంటే ఇన్నోసెంట్ అని కూడా కాదు. పవర్ ఉన్న వాళ్ళు కూడా లా ముందు ఈక్వల్ గా ఉండాలి. ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా రూమర్స్. ఒక నేమ్ ఫైల్ లో కనిపించగానే మనమే జడ్జ్, జూరీ, పనిష్మెంట్ అన్ని అయిపోతాం. We start cancel culture without evidence. So that's not justice, that's emotion. రియల్ అవేర్నెస్ అంటే బ్లైండ్ గా డిఫెండ్ చేయకూడదు, బ్లైండ్ గా బ్లేమ్ కూడా చేయకూడదు. క్వశ్చన్స్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఫ్యాక్ట్స్ ని వెరిఫై చేయాలి. ఎప్స్టీన్ కేస్ మనకు ఒక వార్నింగ్. పవర్ రాంగ్ హ్యాండ్స్ లో ఉంటే సొసైటీ సఫర్ అవుతుంది. అండ్ నాలెడ్జ్ లేని పబ్లిక్ ని మ్యానిపులేట్ చేయడం కూడా చాలా ఈజీ. సో కాబట్టి స్మార్ట్ గా ఉండు, అవేర్ గా ఉండు, ఫ్యాక్ట్స్ ని మాత్రమే నమ్ము. ఈ ఫైల్స్ గురించి ఇంకా ఏం నేర్చుకోవచ్చు అనేటువంటిది పార్ట్ 3 లో చెప్తాను. హోప్ యు అండర్స్టాండ్.